తీర్చగలిగితే దేవుని మయంపరచగలిగితే గనక ఒక 10-15 నిమిషాలు దేవుని దాసులు సొలొమోను గారు మన మధ్యలో వాక్యాన్ని అందిస్తారు గనక శ్రద్ధగా మనం అందరూ విందామండి. ఈ సమయంలో రాజశేఖర్ సారు మరి దేవుని దాసులు తొగడగల సంఘ కాపరి మరి మన మధ్యలో ఉండడం మనకి ఎంత ఆశీర్వాదము. ఈ సమయంలో మరి తను ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత సొలొమోను గారు వాక్యానికి సిద్ధపడి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు కనుక ఎక్కువగా మీకేం సమయం ఇక్కడ పెట్టము. మనం ఒక అరగంటలోపుడే మిమ్మల్ని ఇక్కడ వదిలేస్తాం ఏమ్మా. అది కొద్దిగా జాగ్రత్తగా దేవుని మాటలు గ్రహించండి, వినండి. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడున్న సహోదరులు మీలాంటి వాళ్ళకి ఎన్నో చేసేటట్లా మీరు దేవునికి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఇలాంటివి ఇంకా ఎన్నైనా ప్రోగ్రాలు ఆయా సందర్భాల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఇట్లాంటివి చేస్తుంటాం. ఇక్కడికే ఇది ఆగిపోదు, ఇలాంటివి ఎన్నో చేస్తాం. కాకపోతే మీరు ఏం చేయాలంటే దేవుని అడగల, ప్రభువా నీ బిడ్డలను దీవించు అని చెప్పినా మీరు కూడా దేవుని రాజ్యానికి సిద్ధపడాల. మంచిది. సమయంలో మరి దేవుని దాసులు రాజశేఖర్ సార్ గారు, అలాగే సువార్థికుడు దేవుని సేవకులు ప్రతాప్ గారు, సహోదరులు దాయదన్న గారు అయితేమి, ఇక్కడ బెన్షన్ అయితేమి, మరి సుధా చక్కటి పాటలు, మరి సహోదరి కూడా చక్కటి పాటలు పాడారు. వారందరూ దేవుడు దీవించును గాక. ప్రత్యేకంగా ఈ సమయంలో వాక్యం నిమిత్తమై దేవుని దాసులు రాజశేఖర్ సార్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నట్లయితే భవిష్యత్తు వర్తమాన కాలమాను పరిశుద్ధుడు అని నిత్యము వేలాది దూతలతోనూ ప్రేరకులతో శరాపులతో నిత్యము స్తుతించబడుతున్నటువంటి మహోపతండి మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ క్రిస్మస్ సందర్భంగా మీదైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి అన్నటువంటి రీతిగా అయినా మరి వీళ్ళకి చేస్తే నాకు చేసినట్టే మీరు లేఖనటువంటి రీతిగా ఇదిగో మరి మాకున్నటువంటి మరి చిన్న పరిస్థితులను బట్టి మరి ఇప్పుడున్నటువంటి వారిని ప్రేమించి ఇవ్వబోతున్నటువంటి ప్రతి కూడా జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాల్లో నిజమైనటువంటి రక్షణను దయచేసి సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. ఆయన మేము ఇచ్చేటువంటి ఏదైనా కానీ స్వల్పమైనదే కావచ్చు కాక కానీ అయితే మీరు ఇచ్చేది మాత్రం నిత్యమైనది మరి స్థిరమైనది కాబట్టి అటు కృపను పొందుకొని మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని మేమందరం కూడా తెలియజేసేటువంటి భాగ్యాన్ని దయచేసి సహాయం చేయమని కూడా వేడుకుంటూ వాక్యాన్ని అందిస్తున్నటువంటి దైవదాసులను కూడా జ్ఞాపకం చేసుకుని మరి మీ పరిశుద్ధాత్మ శక్తి మా మధ్యలో ఉంచి చక్కని ఆత్మీయ పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మీ వెనుకలో జ్ఞాపకం చేసుకున్నాం. మా రక్షకుడు ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో మరి దేవుని దాసులు సొలొమోను సహోదరుడు దేవుని వాక్యాన్ని అందిస్తారు. జాగ్రత్తగా 10-15 నిమిషాలు ఓర్పుతో దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో కూడొచ్చిన మరి పెద్దలకు వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు చెల్లిస్తుంటున్నా. అలాగే సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. మరి ఇక్కడ ఉన్న సేవకులు సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవార్తమానం. కొందరికే ప్రజలందరికీ అంటే ఈ యొక్క సంతోషము శుభార్తమానము దేవుని యొక్క సువార్త కొందరికి అందరికీ అంటే దేవుని యొక్క సువార్త అనేటువంటిది దేవుని యొక్క రక్షణ సువార్త వంటి లేక యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చే గొప్ప మరి పుట్టపుట్టు గురించి సంతోషమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ప్రజలందరికీ కలగబోయే
మహా సంతోషకరమైన సువార్తమానం. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మరి అమెరికా దేవునికి సంబంధించింది, యెరూషలేము దేవునికి సంబంధించింది, ఇజ్రాయెల్ దేవునికి సంబంధించింది, ఆ ప్రజలకు మాత్రమే సంబంధించిన వాడు, అక్కడే పుట్టాడు కాబట్టి మన దేశస్థుడు కాదు, మనకు సంబంధించిన వాడు యేసుక్రీస్తు వాడు కాదని చాలా మంది మరి అభిప్రాయం పడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అందరికీ కొందరికి అంటే ప్రజలందరికీ అని చెప్పబడింది. భూమి మీద మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారు రక్షకుడుగా మరి పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. 11వ వచనంలో 10వ వచనంలో ప్రజలందరికీ సువార్తమానం. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త. శుభవార్త అంటే చాలా మందికి మంచి వార్త అంటే ఇష్టం ఉంటుంది, చెడ్డ వార్త అంటే ఇష్టం ఉంటుంది. అంటే చాలా మందికి మంచి వార్త అంటేనే ఇష్టం. మంచి శుభవార్తమానం, మంచి మాటలు చెప్తేనే కొంతమందికి ఇష్టం, కొంతమందికి చెడ్డ సువార్తమానము, లోక వార్తమానము, లోక వార్తలు అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే ప్రజలందరికీ కలగబోయే సువార్తమానం. ప్రజలందరికీ, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, అధికారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రధాన మంత్రి కావచ్చు, దేశాన్ని ప్రపంచ అధినేతలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారు ఎవరంటే రక్షకుడు. రక్షకుడు అని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని మనం ఎందుకని చేసుకుంటున్నామంటే ఆయన మామూలు మనలాంటి వ్యక్తి కాదు. ఆయన మహా తేజస్సులో ఉండే దేవుడు, మహా సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు. అలాంటి దేవుడు మనుషులైన మన కొరకు, దీనులైన మన కొరకు, దేవదూతల కంటే తక్కువగా చేయబడిన మన కొరకు దేవాది దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్రుడైన యేసుక్రీస్తు వారే మానవుని స్వరూపము ధరించుకొని ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకని? ఆజ్ఞ అతిక్రమం ద్వారా పాపం లోకంలోనికి వచ్చింది. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? దేవుడు చెప్పిన మాట వినుకోకుండా లోకములో ఉన్న అపవాది చెప్పిన మాట విని ఆదాము అవ్వ గారు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టినే యేసుక్రీస్తు వారు మరి దేవదూతలు పంపించవచ్చు కదా. పరలోకంలో దేవదూతలు తక్కువ ఉన్నారా? కెరేబులు తక్కువ ఉన్నారా? సెరేబులు తక్కువ ఉన్నారా? దేవునికి మహాసభ ఉందని ఏబు గ్రంథంలో చెప్తున్నాం. ఇక్కడైతే మనకి లోకరీతిగా మహాసభ ఉంటుందో దేవుని కూడా మహాదూతలు, మహా కెరేబులు, మహాదూతలు, బలర్జమైన దూతలు ఉన్నట్లుగా మనకు బైబిల్ చెప్తుంది. మరి అలాంటప్పుడు వాళ్ళని పంపించవచ్చు కదా దేవుడు. ఎందుకని మన కొరకు ఆయన రిక్తులుగా చేసుకొని వచ్చాడంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ. ఇప్పుడు దేవునికి ప్రేమ ఉంది కనుకనే మనకు ఆయన దిగి రావాల్సి వచ్చింది. ఒకవేళ దేవునికి ప్రేమ లేకపోతే ఆయన వచ్చేవాడు కాదు. దేవునికి ప్రేమ ఉంది కాబట్టి దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి, దేవుడయ్యుండి, నిరంతరం స్తోత్రుడు యేసుక్రీస్తు వారు తను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే ఒకనొక నాడు యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు ఒక ధనవంతుడు, మహాధనవంతుడు వచ్చి ఒక యవనస్తుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? చాలా మంది అడుగుతుంటారు, ఆస్తి సంపాదించడానికి నేనేం చేయాలి, అంతస్తులు కట్టుకోవడానికి నేనేం సంపాదించి ఏం చేయాలని అడుగుతుంటారు. కానీ ఈ యొక్క యవనస్తుడైతే మరి 12వ అధ్యాయం మార్క్స్ వార్త మరి 29 వచ్చిన మనం చదవగలిగితే, మార్క్స్ వార్త మరి 12వ అధ్యాయము 29 వచ్చిన యవనస్తుడు అడుగుతుంటాడు, నిత్య జీవులకు మరి పోవడానికి లేక ప్రధానమైనది ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట చదవండి. యేసుక్రీస్తు వారిని ఆ యొక్క మరి యవనస్తుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే
ప్రధానమైన ఆజ్ఞ. ధర్మశాస్త్రము మోసే తీసుకొని వస్తే యేసుక్రీస్తు వారు కృప తీసుకొని వచ్చాడు. మోసే ధర్మశాస్త్రమును పర్వతం మీద ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రము చట్టము లేక 666 మరి 13 ఆజ్ఞలను తీసుకొని వస్తే యేసుక్రీస్తు వారు మానవుల కొరకు కృపను తీసుకొని వచ్చాడు. మానవుల కొరకు ఏం తీసుకొని వచ్చాడంటే కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి నివసించాడు. అయితే యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంటే ప్రధానమైనది ఏంటంటే నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను ప్రేమించవలనది ప్రధానమైనది. మొట్టమొదటిది దేవుని ప్రేమించమని చెప్తున్నాడు. దేవుని ప్రేమిస్తున్నామా మనము? ఇన్నాళ్ళుగా క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం మనం. ఇన్నాళ్ళుగా మరి దేవుని మందిరంలో దేవుని సేవకులుగానే ఉంటున్నాం మనము. మరి దేవుని ప్రేమిస్తున్నామా? అలాగే కింద వచ్చిన చదువులైతే 2వ ఆజ్ఞ, మరి అన్ని ఆజ్ఞలు కేవలం 2 ఆజ్ఞలు మార్చాడు యేసుక్రీస్తు వాడు. 613 ఆజ్ఞలన్నీ కూడా కలిసి 2 ఆజ్ఞల్లో చేశాడు. మొదటిది దేవుని ప్రేమించాలా, రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇదే మానవత్వం అంటాం, ఇదే దేవుని స్వభావం అంటాం, ఇదే దేవుని పోలికగా పుట్టిన వాడు చేయవలసిన పని అంటాం అన్నమాట. దేవుని పోలికగా పుట్టిన మనము ఏం చేయమంటారు? 2వ ఆజ్ఞ అంటే యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ అంటే ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందుకే దేవుని దాసులు మరి ఈ రీతిగా మరి దేవుని నమ్మిన ప్రజలు ఏం చేస్తారంటే ఇతరులను ప్రేమిస్తారు. దేవుని కొరకు జీవించే వారు ఏం చేస్తారంటే ఇతరుల కొరకు శ్రమ పడతారు. ఇతరులను తన వలె మరి ఇతరులు కూడా ప్రేమిస్తారు అన్నమాట. వృద్ధులను జ్ఞాపకం చేసుకోవడం, అనాథలను జ్ఞాపకం చేసుకోవడం, ప్రేమించడం. ఉన్నోళ్ళకి ఉన్నలు పెట్టు, కొంతమంది ఏం చేస్తారు ఉన్నోళ్ళకే పెడుతుంటారు, ఉన్నోళ్ళకే ఇస్తుంటారు, కానీ లేని వాళ్ళకి ఏది కూడా ఇవ్వరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుండదంటే ఇక్కడ చదవండి మా మాట, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ. చాలా ఇక్కడ మనం చూస్తే దేవాది దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం 613 ఆజ్ఞలు ఇచ్చాడు. 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాంతి దినం పాటించమని చెప్పాడు. దేవుని కొరకు మరి ఖచ్చితంగా జీవించమని చెప్పాడు. మరి అయితే యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే మనం చేయవలసింది భూమి మీద పుట్టిన మనము దేవునిని పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలంతో దేవుని నమ్ముకొని దేవునిని ఆరాధించాలి. పైన భక్తి వద్దు, పైన వేషం వద్దు, కానీ పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను దేవుని ఆరాధించాలి. కాబట్టి 2వ ఆజ్ఞ ఏం చెప్తున్నాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ప్రేమిస్తున్నామా? మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించాము అనడానికి రుజువేంటి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని పూర్ణ హృదయంతో అంగీకరించాలి, మారు మనసు పొందాలి. నిత్య జీవం పొందాలంటే మారు మనసు మనకు అవసరం. కాబట్టి మరి దేవుని యొక్క సమయమును మరి మేము ఇలా కూర్చోబెట్టి వృధా చేయడం మరి వేస్ట్ కాదు. కాబట్టి మరి ఈ సమయంలో మరి ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులకు ఈ సమయం ఇచ్చిన మరి మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తూ ఎంత సమయం దేవుని దాసులకు చెప్తున్నాం. మంచిది. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో మరి క్రిస్మస్ సందర్భంగా మరి కొందరికైనా దేవుడి సువార్తను అందించి ఈ రీతిగా అడవిలో మధ్యలో బ్రతుకుతున్నటువంటి ప్రజలకు మరి మళ్ళీ ఎందుకో ఇక్కడ కూడా చేయాలన్నటువంటి ఆశతో ఈ రకంగా చేయడానికి దేవుడు సహకరించాడు. అందుకంటే దేవుడు స్తుతిస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మన మధ్యలో జాస్వ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటిగా ఒక ఇద్దరు ముసలి వాళ్ళకు రంగులు ఇస్తారు. రండి, ఎవరు పిలుస్తారు? మరి పేరు రాసుకుంటే పిల్లడానికి ఉంటుంది. ఇంతకుముందే మీరు ఒకవేళ సీర్లు అందిన వాళ్ళు ఎవరైనా ఉంటే
దుప్పట్లే తీసుకోండి, ఒక వృద్ధులు 2 కానీ 3 కానీ, మిగతా వాళ్ళకి ఇస్తాం. మీకు చలికి మంచిగా ఉంటాయి అవి, చలి పెట్టుకోకుండా ఉండడానికి. అమ్మ తల్లి లేములే ఏమి అవును రామ తల్లి రామ తల్లి నువ్వు లే రా. మీరు అవసరం ఉన్న వాళ్ళు రండి, దుప్పట్లు కావాల్సిన వాళ్ళు మీరు రండి. ఏమ్మా బాగుంటుంది లేదు, చలికాలము ముసలిళ్ళకి కప్పుకోవడానికి బాగుంటుంది. ఉంది కదా ఇదా రైట్. సార్ ప్రతాప్ సార్ తీసుకో. పిన్ ఉంటుంది దాని జోలో కూడా వస్తున్నాను పిన్ను అయ్యా రా దావిద్ గారు రా, సుధా రా, సుధా వచ్చేసా. ఇంకెవరికైనా దుప్పట్లు కావాల్సిన రండి, సీట్లు కావాల్సిన మీ ఇష్టం, సీట్లు తీసుకోండి. వాళ్ళకి తర్వాత కానీ అన్న వాళ్ళకి తర్వాత కానీ తెచ్చిద్దాం, వాళ్ళకి వాళ్ళకి తర్వాత తెచ్చిద్దాం. తక్కువ వస్తే తర్వాత తెచ్చిద్దాము, ఎక్కువ వచ్చింది అత్తకి చెప్పమ్మా. ఇంకోటి ఆమెకు దుప్పటిగానే సరిపోటుగానే ఇస్తాంలేమ్మా, ఒకళ్ళు మేము అట్లా వచ్చి ఇస్తాం. చీరలు అయిపోయి దుప్పట్లు అప్పుడు లేయమ్మా అని మొత్తుకుంటే ఫస్ట్ నిన్నే లేయమ్మా అంటే నేను బెన్సాన్ పేర్లు చెప్పి పిలిస్తే తీసుకుని లేకుండా వస్తారు. అమ్మా ఎవరైతే అందలేదో తీసుకొని పోండి. రండి, అందలేకుండా రండి, ఒక్కరొక్కరు లేచి వరుసగా నిలబడండి. అందలేకుండా మాత్రమే బెన్సాన్ వీళ్ళు వీళ్ళవే పేరు రాసుకోండి. ఇప్పుడు పేరు రాసుకుంటే ఎప్పుడన్నా మరలా పిలిచి ఇన్నికుంటుంది. ఎవరన్నా సెల్ నంబర్ ఇవ్వండి. చెప్పేదంటే ఈజీ అవుతుంది అన్నమాట, మాకు ఈజీ అవుతుంది. మీ పేర్లన్నీ రాపించి సర్లే పెద్దాం కూర్చో. బెన్సన్ రా అమ్మకి రామ్మా, ముందుకు రామ్మా. అవును సార్, పిలి అది కటింగ్ అయింది. అవునండి ఇవాళ మెత్తనివే మంచివే. శేఖర్ గారు రండి.
కవర్ లేదు కవర్ లేదు. ఈ ఆయన ఇస్తాడు. ఇంకెవరున్నారమ్మా? అమ్మ అందులో లేకుండా షీర్ ఎవరన్నా నీకు అయిపోయిందా? తీసుకున్నారా? తీసుకుని లేకుండా మాత్రం కూర్చోండి అట్లా కూర్చోండి. లేదు 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 నిలబడండి. అర్థమైంది. నువ్వు ఆమె అనుకో అమ్మా, నువ్వు వదిలికి తర్వాత ఇస్తామని తీసుకురా పడ వద్దులే, ఆమెకి తర్వాత తెచ్చిద్దాంలే. ఉండదు కదా ఇంకా ఉండదు చూడు తీసుకోమ్మా. కూర్చోమ్మ నువ్వు. కూర్చోండి అందరు కూర్చోండి ఇంకా అయిపోయింది. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పుట్టుక సర్వలోకానికి సంతోషకరమైనటువంటిది. ఇలాంటి మంచి కార్యం చేసి సంతోషించాలనేది దేవుని ఆశ కనుక ఆ రీతిని మేము దేవుని ప్రేమను ఈ రీతికి కనపరుస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థించండి. ఇది కేవలం దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేమే. ఇది గుర్తెరిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా దేవునిగా అంగీకరించి మరి మరణం వరకు నమ్మకంగా బ్రతకాల. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, దయ్యములు దేవుని నమ్మి వణుకుతా ఉన్నాయట. మరి మనం కూడా దేవుని నమ్మమనడం కాదు కానీ నమ్మకంగా ప్రభు కొరకు భయము భక్తి కలిగి బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ఆ రీతిగా మనం బ్రతకాలని తెలియజేస్తూ తలలోంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నైనా మీ పిల్లలు మీ సన్నిధానంలో ఈ రీతిగా ఉండడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మా ప్రభుడువు, మా రక్షకుడు, మా విమోచకుడు నైనా మీకు స్తోత్రాలు. ఈ రీతిగా మీ ప్రేమను మేము నైనా వెల్లడిపరిచాం. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా, మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మరి వస్త్రములు దుప్పట్లు తీసుకున్నటువంటి వారికి అది మేలుకరంగా ఉండడానికి మీరు సహాయం దయచేయమని, కృప చూపమని. ఇంతవరకు నీ పిల్లలనైనా ఓపికతో మీ మాటలు విన్నారు నాయన. విన్నటువంటి మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని నమ్మకంగా బ్రతుకున్నట్లు కృప చూపమని, ఈ క్రిస్మస్ ఆనందం వీరందరి జీవితాల్లో ఉండలాగిన కృప చూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం చేరుచిన ఉదయులందరి పేరును, వృద్ధుల పేరును, సహోదరి సహోదరులందరి పేరును, ఈ యొక్క సక్రియలను చేయడానికి కోరుకున్న సహోదరులందరి పేరును, సకల పరిశుద్ధుల పేరును ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు కృప సదాకాలంతో నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్.